మొన్న మా అక్క రాక కట్టింది కదా కిలో స్వీట్ తెచ్చింది మంచిగా బాదామావుల స్వీటు మంచిగా తిన్నా నేను రోజు ఇంత తింటున్నా ఇప్పుడు ఆర్తలాల వెడ్డిలైన్స్ ఫోన్లో మూతి పెట్టిన మందుకోలి కొత్త ఆటలు నేర్పుతున్న సుజాత మిద్దె మీద అడ్డబెట్టిన రామశిల్కలు ముద్దుగున్నాయంట పలుకులు ఎంత పెద్దగున్నారో గాలిబుగ్గ ఎగిరేసిండ్రు కదా బగ్గ మా సుజాత పోయిన ఐతారం నాడు ఉష్కరాలకు పోయింది మళ్ళీ ఇయ్యాలేం పని ముంగటేసుకున్నదో సుజాత అరే మీకు క్రికెట్ అంటే బాగా ఇష్టమారా అవునకా 4th 6 ఫాలో అవ్వాలి అబ్బా అయితే ఇరా ఓసారి నేను కూడా అందుకుంటా బ్యాట్ అరే చిన్నగా ముఖం మల్లుతా మళ్ళీ నాది ఎటేసినవురా అగరో మా సుజాత చెక్క చెండు వాటి ఆటలాడుతున్నది ఏంటిదో అరే నువ్వు ఆగు ఇట్రాండి ఒకసారి మీరందరూ ఇట్రాండి ఇట్రా ఇట్రా కాదురా ఈ క్రికెట్ ఒక్కటినే కాదురా దునియాలో మస్తు ఆటలు ఉన్నాయి తెలుసా ఏంటి రా సుజాత కట్టజిమ్ముడు అట్టసెమ్మ కచ్చకాయల ఆట ఆడుకోమంటున్నావు వాళ్ళను ఆగే సత్తన్నా అరే సింద కాడిని చూసిండ్రా గసంటి ఆటలు కూడా ఆడాలరా మొన్న రాత్రి నేను కూడా చూసినరా జర్రట్ల బంగారం వస్తుండే అయినా కూడా ఎండి వచ్చింది ఏం కాదు మస్తు గిరేటు ఓడిపోయినా గెలిచినట్టేనే ఎంత పోరాటం చేసిందే మస్తు పోరాటం చేసింది బయటి దేశం ఆమెకు చెమటలు పట్టించింది మన పోరగాళ్ళు గసంటి ఆటలు కూడా ఆడాలే సుజాత పోరగాళ్ళకి ఆట నేర్పించట్ల ఫెబోవైన ఎవరను ఏ పెబ్బన్ కాదే పోరగాళ్ళు ఎప్పుడు చూడు క్రికెట్ క్రికెట్ అని ఒకటే ఆట ఆడుతా ఉన్నారు అవి ఆటలు కాదానే అవి ఆడద్దా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆడుకుంటారు కానీ నీకెందుకు ఉరుకుడు కుస్తీ పోటీ ఇనుపసెడు నిశ్రేసుడు బాణం విసురుడు ఈత కొట్టుడు ఇవన్నీ నేర్వాలే ఆటలు ఆడితే వాళ్ళకేమొస్తుంది చెప్పినందుకు నీకేమొస్తుంది గమొన్న ఒలింపిక్స్ లో చూడలేదానే సింధు దీప గవి ఇంకో ఉంటుంది చూడు సాక్షి మాలికు గవల్ ఎట్లా దుమ్ము దులిపిండ్రే ఎవరికి ఆటలు గెలవాలంటే ఆయన ఆటలు పెడితే ఎట్లా వస్తాయి రా పథకాలు తెలియనంటే ఎట్లనే తెలుసుకోవాలి చెట్టు పందిరి దుంకుడు సిర్రగోనే చిత్తుబొత్తు ఆటలు పెడితే మంచిగా ఆడుదుము ఓ సత్తన్న అవి మనకానే ఆడతారే లోకమంతా ఆడరు మళ్ళా నువ్వు చెప్పిన ఆటలు ఎవరికి ఆడొస్తుంది నీ అసొంటోళ్ళు నా అసొంటోళ్ళు ఆడతారా అవి సర్కారు వాళ్ళు ఆటలను కూడా నేర్పాలి పెద్ద పెద్ద బంగారు పథకాలు గెలిచేటట్టు తయారు చేయాలి నీ పొలకి నా వారేతు ఈ ఆటలు ఆడేటోళ్ళకి పైసలు ఖర్చు పెడతలేరంట సర్కారు గెలిచినాక కోట్లు ఇస్తామని సర్కారు వాళ్ళే అంటుండ్రు మళ్ళీ తోచిన కాడికి సాయం చేస్తామని వీరోళ్ళు కూడా అంటుండ్రు గెలవక ముందు ఆటలకి ట్రైనింగ్ లో ఖర్చు పెట్టాలి గానీ గెలిచినాక పెట్టుడేంటి రా గమ్మతి ఇప్పుడు పథకాలు కొట్టుకొచ్చిండ్రు కదనే ఇప్పటి సండే ఆడేటోళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి బయట దేశాలలో అంట మస్తు కోచింగ్లు ఇస్తారంట సర్కారు కూడా మస్తు పైసలు ఖర్చు పెడతారంట అవుగాని సత్యన్న చిన్నప్పుడు నువ్వేమే మాట్లాడినావే చిన్నగా ఉన్నప్పుడు జెండవనానికి స్కూల్ ఉరుకురు పోటీలు పెట్టేటోళ్ళు బల్లే నాకే వచ్చారు గిలాస మళ్ళీ బిస్కెట్ల కూడా అవో గట్ల చిన్నప్పటి సండే ఈ స్కూళ్ళల్లో ఒలింపిక్స్ ఆడే ఆటలన్నిటినీ ట్రైనింగ్ ఇవ్వాలి అప్పుడు ఎందుకు గెలవరే మనోళ్ళు కరెక్ట్ కు చెప్పినవరా ఏమో అనుకున్నా గానీ మా సుజాతకు ధమాకులో మంచిగానే పని చేస్తున్నారు మెంటలు అరే పొరగాండు ఇంతసేపు నేను అక్కడ చెప్పి చూసిండ్రా మాట్లాడింది అని తిన్నారు కదా క్రికెట్ ఒక్కటే కాదురా ఆటలన్నీ ఆడాలి పథకాలు కొట్టుకురావాలి ఇప్పటి సంది ఆడితేనే అప్పుడు పెద్ద పెద్ద పథకాలు వస్తాయిరా అవన్నీ ఆడుల్లి సరేనా ఊరికే చెక్క చెండు పట్టుకొని ఆడిని పట్టుకొని నేను వచ్చి మిమ్మల్ని కొట్టు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్ల పెట్టావా గుటుక్కు మింగావా గూట్ల పెట్టావా గుటుక్కు మింగావా రాణిగారు రాణిగారు రాకుమారుడు మీకు నచ్చాడా నాకైతే నచ్చాడు అయ్యో రాణిగారు సిగ్గుపడుతున్నారు ఇగో గిట్ల చిలుకల గురించి పాత సినిమాలలో ముద్దుగా మాట్లాడుతుంటాయి కదా ఆ చిలుకలు కానీ ఇప్పుడు ఏడగనబడుతున్నాయి గా వీటిని చూడాలంటే జూ పార్కులలో కోవాలి లేకపోతే చిలుక జోసమన్న చెప్పించుకోవాలి గిదేందిరో బియ్యాన్ని కింద వార వస్తున్నాడు అసలే మస్తు పిరమున్నాయంటే అగో మిద్దె మీద మొత్తం చల్లుతున్నాడు పొలంలో ఎరువులు చల్లినట్టే ఉన్నది పో ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు మళ్ళా 2 కంచాలలో నీళ్ళు కూడా పోసి పెట్టిండు అంటే కోళ్ళనికి ఇట్లా సాగుతుండా ఏంది అర్రే రామశిల్కలు పిలిచినట్టే వచ్చినాయి కదా మళ్ళా 1 కాదు 2 కాదు మందకు మందే ఉన్నాయి అబ్బా ఎంత ముద్దుగున్నదో కదా చూస్తుంటే ఎట్లా బుక్కుతున్నాయో చూడండి మిద్దె మీద ఆకుపచ్చ రంగు వరిసినట్టే ఉంది
మన పక్క రాష్ట్రం ఆంధ్రాల ఇషాకల రామశిల్కలకు రోజు మేతేస్తుండు గీ పక్షి ప్రేమికుడు పేరు లక్ష్మీనారాయణ. ఒకరోజు ఉత్తగని అట్లా మిద్ద మీదకి వస్తే 2 జంట శిల్కలు కనిపించినాయట. ముద్దుగున్నాయని బియ్యం పోస్తే బుక్కిపోయినాయట. మళ్ళా తెల్లారు అట్లనే వస్తే అట్లనే వేసిండట. ఇక 2 పోయి 4 అయినాయి, 4 పోయి 40 అయినాయి. అట్లా 800 శిల్కలు వస్తున్నాయట. నెలకు ఈటి కోసానికే 2 క్వింటాళ్ళ బియ్యం కొంటున్నాడట. అంటే ఓ 3-4 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. శిల్కలకు కూడా మస్తు అలవాటైనాయి. ఏడున్నా సరే యాళ్ళకచ్చి మంచిగా కడుపు నింపుకొని పోతాయట. ఈ కాంక్రీట్ జంగల్లా చూద్దామంటేనే ఒక్క శిల్క కనబడది. అసొంటిది గిన్ని శిల్కలను జాది దాని జాతిని నిలబెడుతున్నాడంటే గీ అన్నను తారీఫ్ చేయాల్సిందేనుల్లా. అయితారం వస్తే మా మంగోలికి బోరింగ్ కొడుతుందంట అని సినిమాకి పోయిందో లేకుంటే వెళ్తానన్న మూతి జాఫీ ముచ్చట పెడుతుందో. హలో అబ్బా వారు చోక యాడే వారు సే వారు చా మా మంగోలికి పొద్దుందాకా సెల్ ఫోన్లో మూతి పెట్టినా కూడా అందం మీద కాయసు తీరని మంగోలే ఇంద్రవారు చా వెంకీ ఓ మంగోలి చెవులల్లో దూది ఫాతి పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నావా? పిలిస్తే వినబడతలేదా నీకు? రూచు రూచు వచ్చే ఫోన్ ఆరిచా బాయ్ బాయ్. ఇట్లా అయితే విన్నది కానీ నేనే ఫోన్ చేస్తాగు నా తాను లేరా ఫోను. హలో మంగోలి ఆగే ఒక్కటే ఫోన్ వస్తుంది. ఆగే ఆగే ఎవరో ఏంది సత్తి ఫోన్లో కూడా మాట్లాడినాడా? హలో ఏంది సత్తి మాట్లాడుతూనే ఉన్నాను కదా నీతో అసలు మాట్లాడా నేను డైరెక్ట్గా ఫోన్లోనే వార్తలు చెప్తా ఫోన్లోనే మాట్లాడతా సరేనా? ఫోన్ బంద్ పెట్టు. నా బ్యాలెన్స్ అంతా అయిపోతున్నది. ఇలా 10 రూపాయలు వేయించుకున్నా అయిపోయేటట్టున్నది. పెట్టాయి ఏం చెప్పు నీ పిడక ముఖము నువ్వు నీ శల్క దుబ్బ ముఖం దానవు నువ్వు నన్ను అంటున్నావా? ఫోన్ లేరు గిన్ లేదు ఆడికి వస్తున్నా అంతే చెవులు ఒడివేస్తాం అలా. నువ్వేమన్నా చెప్పుకోపో. మా దోస్తు చూడు వాట్సాప్ చేసింది ఆగాగు జర్షేపు ఆగు చాటింగ్ చేస్తా. చాట తీసుకొని నెత్తి మీరు ఎత్తేస్తాం అలా చాటింగ్ చేస్తుందంట. చాటింగ్ మత్తు తగ్గుట్లు చోబ నువ్వు చాటింగ్ చేసుకోవు నన్ను చేసుకోని సత్తి వాట్సాప్ గురించి తెలుసుకో. ఏం తెలియదు పాడులేదు ఇంక బువ్వ కూర కూడా వాట్సాప్ ఫుల్ నేరీను బిత్తిరి మంగోలి. బిర్యానీ కూడా ఇప్పుడు ఆర్డర్ చేస్తా ఫోన్లోనే. నీకెందుకంట ఫోన్లో అప్లికేషన్ కూడా ఉంది. ఇంకా నయం మేక మాటను కూడా సెల్ ఫోన్లోనే తింటాను అనలేరు. శివలాల్ మహారాజ్ బాపు కేవడి తిప్పకడాయరయ్యేనా ఇట్లా కొట్టుకోవాలి నాకు నేను ఫోన్లో మాట్లాడి నీ చెవు అంతా ఆసిపోతుంది. మళ్ళా నా గూబ వాసిపోయినా చెవుకి చెవుడు వచ్చినా గానీ ఫోన్ మాత్రం అస్సలు వదలా. చాటింగ్ చేస్తూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటా. భీమాలు కూడా నిన్ను వదల మంగోలి వదలా అంటానంటాయి. అబ్బా మా అమ్మకి జ్వరం వచ్చింది సత్తి అప్పటి సంది అమ్మతోనే మాట్లాడుతున్నా ఫోన్ చేసి. నీ మందుకోలి ఇంటికి పోయి కుత్తిదీర మాట్లాడి వస్తా గారా ఫక్కెంబర్ కూర్చొని ఊకో ఊకో అంటే ఎంత ముద్దుకుంటది. మనసారా ఫోన్ లోనే మాట్లాడినా కదా దవాఖానికి పోని చెప్పినా ఇంకేంది ధైర్యం చెప్పినా కదా. దగ్గర ఉండి దవాఖానకు తీసుకపోతే సగం దూరం తక్కువ అయిపోతుంది. అరే డాక్టర్ తానికి పొమ్మని చెప్పినా గోళీలు వేసుకోమని చెప్పినా టైంకి ఇంత తిని పడుకోమని చెప్పినా 2 రూపాయలు పెట్టి ఫోన్ మాట్లాడితే అయిపోయా సత్తి. 500-600 పెట్టి ఏడబోతావు బస్సు ఛార్జీలు పెట్టుకొని. మా అమ్మమ్మ దగ్గర కూర్చొని మంచిగా మా అమ్మమ్మ నెత్తిలో ఫ్యాన్లు చూసుకుంటా అన్ని కథలు చెప్తే బాధలు అన్నీ పోతాయి. మంచిగా మాట్లాడినట్టు ఉంటది. మీ అక్కని ఒక స్మార్ట్ ఫోన్ కొనియమని చెప్పరాదు. ఒక ఫోటో తీసి వాట్సాప్ లో పంపిస్తేవంటే మురుసుకుంటది మీ అమ్మమ్మ చూసి నీ ఫోటో. నీ ఫోను ఫాడుగాను వెనకటికి పత్రికలు వంచాలి లగ్గానికంటే ఎంత దూరం ఉన్నా కూడా నడిచిపోయి ఇచ్చొచ్చురు మనిషికి. ఇప్పుడేమో వాట్సాప్లలో పెడుతున్నారు మెసేజ్లు. ఓయమ్మనే అంత దూరం పోయి పెళ్లి కారెట్ ఇచ్చి రావాలన్నా ఫోన్ కొడితే అయిపోయా ఫోన్లోనే చెప్తే అయిపోయా. వాట్సాప్ లోనే ఇడుపు కాగితాలు అవుతున్నాయి సత్తి. ఏందో ఏమో నువ్వు అప్డేట్ కావు ఏం కావు మీరు వచ్చాయి. నీ అసంటోళ్ళు చేయబట్టే మనుషులను పక్కకున్న కూడా పలకరించుడు బంద్ చేసిండ్రు. ఫోన్లే చేస్తుంటది ఎప్పటికీగా. నీకు ముచ్చట తెలుసా సత్తి మా దోస్తు నా పక్క పొంటే కూర్చొని నా ముఖం చూసుకుంటా ఉంటది కానీ అస్సలు మందలియదు. ముఖ పుస్తకంలోనే ఎప్పుడు షాటింగ్ చేస్తా కూర్చుంటది. ఇంకేడ చూస్తుంది గట్ల ఫోన్ లో మాట్లాడుతున్నాడు కాబట్టికే చుట్టం చూపు లేరు పలకరించు లేరు. ఇగో బువ్వా బుగ్గి లేకున్నా ఏం కాదు కానీ సెల్ ఫోన్ మాత్రం చేతులలో ఉండాలి సత్తి. ప్రపంచం మొత్తం సెల్ ఫోన్ లోనే దోస్తులకి పోయి మరి హాయ్ రా మంచిగా ఉన్నావు అని కలుసుకోవడం అవసరం లేదు. ఇంట్లోనే హాయ్ అని ఒక మెసేజ్ పెడితే అయిపోయా. ఎప్పుడు ఎదుగుతావో ఏమో ఏం తెలియదు నీకైతే. మా మంగోలే గారు ఎవరిని చూసినా మొక్క పుస్తకంలా లేకుంటే చెవుకారా పిలిచినా కూడా వాళ్ళకరు. పక్కెం పడి కూడా ఎవరైనా ఉన్నా కూడా పట్టించుకోరు. ఇక ఫోన్లతోనే అయిపోతున్నది.
ఇంకా సంబంధాలు ఎట్లుంటాయి ఆయఫాయ అన్నట్టే ఉంటాయి కదా. అబ్బబ్బబ్బా ఈ కోతులు ఫాడుగాను తెలంగాణ అడవిలోకి ఎప్పుడైతుందో ఏం ఫాడో ఇంట్లలో వాడి ఆగం చేస్తున్నాయి. ఇంట్లోకి వస్తున్నాయి అంట నూటి మీద బువ్వ కూర సట్టి పెట్టినా కూడా ఎత్తుకపోతున్నాయి. మళ్ళీ కారికూర సట్టీలు కూడా యాన్నో వారేసి వస్తున్నాయి అంటే బట్టలు ఎండేస్తే చిరక సింపుల్ చేస్తున్నాయి. మొన్న నా అంగిలాగు దండ మీరు ఎండేస్తే నా లోలాస్ లాగి అంగిలాగి ఎత్తుకపోయింది. ఆగో గంత తక్లీఫ్ చేస్తున్నాయి. మొన్న ఒక ఆడ ఊరోళ్ళందరూ పైసలు కూడేసి వాళ్ళు వేసి పట్టిండ్రు. ఇగో వీళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఈ కోతి చూడుండ్రి బండి మీద ముద్దుగా కూర్చున్నది. బండి నడుపుదాం అనుకుంటుందో ఏమో. హెల్మెట్ పెట్టుకొని లేకుంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. బుడ్డ కోతి కవర్ల ఉనుకులాడుతున్నారు ఏమన్నా దొరికితే తిందామంట అని. అర్రే కొరికి పాడవుతుంది. ఈ కోతి కూడా గట్టిన చేస్తుంది కదా. అమ్మో జిఫ్ఫు తీసి చూస్తున్నాయి ఏం దొరకనట్టున్నాయి. ఇంకో బండి మీదకి పోయింది. ఇది కూడా దాండుగానే ఉన్నట్టున్నది. అర్రే బిస్కెట్ కూడా దొరికింది. ఎత్తుకొని ఉరుకుతూనే ఉన్నది. కాగితంలో ఏముంటాయి ఏ కోతమ్మ. ఇక చూడుండ్రి గిల్లు ఎంత ఎట్లా పడుతున్నాయో. గిరి చూడుండ్రి ముద్దుగా కూల్ డ్రింక్ తెచ్చుకొని తాగుతున్నది. పెట్టరా లేకుంటే చేతులున్నాయి గుంజుకొని పోవాలని అంటానికి కూర్చున్నాయి. ఖమ్మం జిల్లా కిన్నెరసాని ప్రాజెక్టు కాడున్న పార్కును చూడనీకి వచ్చిన పబ్లిక్ను గిట్లా ఫర్షాన్ చేస్తున్నాయి కోతులు. బండ్ల మీదకి ఎక్కి ఆగం చేస్తున్నాయంట. సీటు కవర్లు జింపేస్తున్నాయంట. తొవ్వకు కావలి కాచి ఏరి దొరికితే అది ఎత్తుకొని పోతున్నాయంట. జర కోతుల బార రప్పియాలనంట అని కోరుతున్నారు వచ్చిన వాళ్ళంతా. మంచిగా వచ్చినాయి ఆతలు. నగొస్తుందా నగకుండ్రి ఊక్కండి మళ్ళీ అవుతారా మీ సొంటి ముద్దుగా ముచ్చట్లు తీసుకొని మీ ముంగటికే వస్తా చూసుకుంటూనే ఉంటుండ్రు ఇక మీరు.